ఓకే, ఆ రూట్ కనిపిస్తుందా గాయస్? ఆ రూట్ అనేది నా కాలేజ్కి వెళ్ళే రూట్. అది గుమ్మడిదల టోల్ ప్లాజా ఇది గాయస్, గుమ్మడిదల టోల్ ప్లాజా ఇది. అది గాయస్ ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయిపోయింది గాయస్ ఇప్పుడు. హలో 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 హలో, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ లాంగ్ టైం మనం కలుస్తున్నాం. అప్రాక్సిమేట్లీ మనం 3 months అయింది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. 3 months మార్చ్లోనే అప్లోడ్ చేస్తాం. 3 months అయింది గాయస్ ఇప్పటికి మనం వీడియో అప్లోడ్ చేసి. ఇవాళ డేట్ వచ్చేసి June 21st. టైం అవుతుంది ఎగ్జాక్ట్ 4. సో మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది చూద్దాం. ఎందుకంటే ఇవాళ వెదర్ బాగుంది అని చెప్పి నేను ఇటు వస్తున్నా. చూద్దాం ఇవాళ ఎక్కడికి వెళ్దాము. వెల్ గైస్, ఇవాళ నాతో ఎవరు లేరు. ఇవాళ మీరు నేను మాత్రమే. ఓకే, మీరు నేను మాత్రమే ఉంటాం. నికోలస్ ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు. ఇంకా రాహుల్ అంటారా, రాహుల్ అయితే వాడికి ఏదో వర్క్ ఉందని చెప్పి వాడు అక్కడ ఉండిపోయాడు. సో వాడు ఇలా వస్తా అనుకున్నాడు. కానీ నిన్న లాస్ట్ డే ఏమైంది, నిన్న లాస్ట్ మూమెంట్లో ఏమైంది అంటే వానికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సిన పర్సన్స్ ఉన్నారంట, వాళ్ళు వస్తున్నారంట బెంగళూరు నుంచి. సో వాళ్ళ కోసం ఇలా రావట్లేడు. లేకపోతే వాడు వచ్చి ఉంటే ఇంకా బాగుండు, నాకు కొంచెం కంపెనీగా ఉండను. అలాగే మీరు కూడా ఉంటారు ఆఫ్కోర్స్, కానీ వాడు ఉంటే ఇంకా వాడు ఇంకా మంచిగా అవ్వే ఛాన్స్ ఉంది అని అనుకుంటాను నేను. అందుకు గైస్, సరేనా? వితౌట్ ఎనీ లేట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నాను నేను చెప్పాను గైస్. వాళ్ళు మీరు ఆ ప్లేస్ చూపిస్తే మీరే గెస్ట్ చేయండి ఎక్కడ అనేది. ఆ ప్లేస్ నేనైతే చెప్పాను కాక చెప్పాను. నాకేదో ప్లేస్ నచ్చింది. ఇప్పుడు మాన్సూన్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూస్ కాదు, వీక్లీ ఒక వీడియో అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది వీక్లీ అయితే. వెల్, ఇప్పుడైతే మనం బహదూర్పల్లి వెళ్ళే రోడ్లో ఉన్నాం. బహదూర్పల్లి గండి మైసమ్మ టువర్డ్స్ గండి మైసమ్మ వెళ్తున్నాం. ఇలా టువర్డ్స్ గండి మైసమ్మ టు ఎక్కడికి వెళ్తాం అనేది మీరు ఆ రూట్ చూస్తే గెస్ట్ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మన ప్లేస్ గెస్ట్ చేశారంటే మీరు గ్రేట్ గైస్. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ అనేది మీరు ఆ రూట్ గెస్ట్ చేసారు అనుకోండి, చాలా మంచిది. కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఎందుకంటే అలా ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనిపించింది గాయస్. ఎందుకంటే ఆ రూట్ కనిపిస్తుందా గాయస్? ఆ రూట్ అనేది నా కాలేజ్కి వెళ్ళే రూట్. అది యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళే రూట్. ఇదంతా నా కాలేజ్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ 22-24 అనేది. MBA చదివేటప్పుడు 224 బస్ అనేది ఖచ్చితంగా ఎక్కేటాను గాయస్, బస్ పాస్ ఉన్నప్పుడు అయితే. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత సమ్ రీజన్ వల్ల నేను బస్ అవాయిడ్ చేసేసా. నేను యాక్టివ్ దీనికంటే ముందు షైన్ బైక్ ఉండేది. దాని మీద వెళ్ళేటోని కాలేజ్కి అప్ అండ్ డౌన్. అది నేను కనీసం నేను మొత్తం MBA మొత్తం మల్లారెడ్డిలో చేశాను గాయస్. తెలిసే ఉంటాను మల్లారెడ్డి. అన్న రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నా అన్న పెద్ద కార్ అన్న, అది కార్ రాంగ్ రూట్లో వస్తున్నావు. ఒకటి రెండో రాంగ్ రూటు, మూడో రాంగ్ రూట్లో ఎందుకు వస్తారా నాయన, నాకు అర్థం కాదు. ఒక 2 నిమిషాలు అయితే ఒక 2 నిమిషాలు ఏమైనా వెళ్తే ఏమైనా అయిపోద్దా నాకు? ఇక యూటర్న్ ఇక్కడే ఉంది కదా యూటర్న్. నుంచి లెఫ్ట్ తీసుకున్నాము.
ఈ రోడ్ అనేది టువర్డ్స్ టు ఎటంటే నేను మర్చిపోయా గైస్ యాక్చువల్లీ టువర్డ్స్ టు ఏడుపాయలకి వెళ్తా గైస్. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో చేశాను కానీ అది ఆ రోజు అంత సెట్ అవ్వలేదు, నేను డిలీట్ చేసేసాను. యాక్చువల్లీ వేయలేదు, సారీ, యాక్చువల్లీ వీడియోనే వేయలేదు. పెద్ద అమ్మవారి దర్శనం తీసుకుని ఆ రోజు వీడియో వేసాను కానీ అమ్మవారు కరుణించలేదు ఆ రోజు నాకు. సరే మేబీ ఎప్పుడైనా వెళ్తాం మళ్ళీ, అప్పుడు ఖచ్చితంగా షూట్ చేస్తాను. మాన్సూన్ ఇప్పుడు పీక్ మాన్సూన్ ఏం కాదు గైస్. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళడం సెట్ కాదు. కానీ ఎప్పుడైతే పీక్ మాన్సూన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజైతే నేను ఖచ్చితంగా ఏడుపాయలు వెళ్తా. ఎందుకంటే ఆ ఏరియాలో రివర్ ఉంటుంది గైస్, ఉప్పొంగుతా. నిజంగా ఉప్పొంగడమే. టెంపుల్ లోపల వరకు నీళ్ళు వస్తుంది తెలుసా. ప్రతి ఇయర్ అక్కడ పీక్ మాన్సూన్ ఉన్నప్పుడు నీళ్ళు అనేది కెరటాలే పారుతుంది అక్కడ. ఏంది కెరటాలు. ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ సర్వీస్ రోడ్. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది సర్వీస్ రోడ్. నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడే రోడ్, సర్వీస్ రోడ్లు ఏమైనా ఉందంటే ఈ ఒక్క రోడ్ గాయస్. పటాన్ చెరువు వరకు వెళ్తాను నేను. ఎప్పుడైనా పటాన్ చెరువు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ బాచుపల్లి నుంచి లోపలికి వెళ్ళిపోతా. అటు నుంచి డైరెక్ట్ రూట్ పటాన్ చెరువు. 2 hours టు కిస్తారెడ్డిపేట నుంచి పటాన్ చెరువుకి డైరెక్ట్ షార్ట్ కట్ రూట్ అది. అదని నేను అంతా హైవే పట్టుకున్నా, సారీ హైవే అంటున్నా, ఆ మియాపూర్ అంతా పట్టుకునే లోపల ఈ రూట్ పట్టుకున్నా అంటే నేను గంటలు వెళ్ళాల్సింది నేను ఒక 15 గంటలు వెళ్ళిపోతాను. కనీసం 15 minutes రోడ్ నాకు సేవ్ చేస్తుంది. ఇది టువర్డ్స్ మెదక్ వెళ్తా కదా, ఇటు వెళ్తే మెదక్ వస్తుంది, అటు వెళ్తే దుండిగల్. ఇదిగో సేమ్ యాజ్ యూజువల్ అదే రూటు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది పటాన్ చెరువు, సారీ మెదక్ వెళ్ళే రూటు. కనీసం నాకు ఒక 25-30 kilometers ఉంటాయి కదా ఇక్కడ నుంచి నేను వెళ్ళే రూట్. ఎవరికైనా తెలుసా, డెస్టినేషన్ తెలుసు అంటే కామెంట్ ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మ్యాక్సిమం 30 kilometers కదా ఇక్కడ నుంచి. అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం 30 kilometers. అది ఇంకోటి ఏంటంటే అది ఫారెస్ట్కి చాలా నియర్ బై. మీకు హింట్ ఇచ్చేస్తున్నా, అది ఫారెస్ట్కి చాలా దగ్గర. అది ఏ ఫారెస్ట్ కూడా మీకు తెలుసు. ఈ రూట్లో వెళ్తున్నారంటే మీకు తెలుసు కాబట్టి నడండి. మెదక్ 62, జీనారం వచ్చేసి 12, దుండిగల్ 2.5, జీనారం అటు 12 kilometers అంట. ఇది రిటైల్ జీనారం అంట. ఈ రూట్కి చాలా బాగుంటుంది, ఒకసారి కవర్ చేయాలి మనం. చాలా బాగుంటుంది రూట్. అంటే చూడడానికి పర్టికులర్లీ ప్లేస్ అంటూ ఏం లేదు అక్కడ. రూట్ చాలా బాగుంటుంది విన్నాను. రూట్ విన్నాను గైస్, నేను చూసాను యాక్చువల్ ఆ రూటు. ఆ టైంలో కెమెరా లేదని చెప్పి నేను ఆగిపోయా. కానీ బండి లెఫ్ట్లో పెట్టుకున్నాను గాయస్. ఆ కార్లో గుర్తులు వస్తున్నాయి. ఆ కారోడు ఇందాక ఎంత కిరికిరి అని కొట్టేస్తున్నాడు. గుమ్మడితలో ఇంకా 8 kilometers గాయస్. ప్రకృతి నివాస అనారం ఎంటైర్ ప్లేస్లో ఈ చాలా పాష్ ఏరియా గాయస్. ఇక్కడ నుంచి 5 kilometers వరకు ఏమంటారు నాన్ ఫ్లయింగ్ జోన్ కిందకు వస్తుంది సార్. ఐ మీన్ నాన్ డ్రోన్ ఫ్లయింగ్ జోన్ కిందకి వస్తుంది. ఎందుకంటే పక్కన ఉండేదేమో ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ. అది ఎయిర్ ఫోర్స్ అకాడమీ గైస్. అదంతా ఎయిర్ ఫోర్స్ అకాడమీ గైస్. అదంతా ఎయిర్ ఫోర్స్ అకాడమీ. కనీసం 5 kilometers ఉంటాయి గైస్ ఈ గోడ. ఇది ఒక్క ఎంటైర్ వాలే 5 kilometers ఉంటుంది. ఓ గాడ్, బొఫెల్లో బుల్స్, అవి బుల్స్ అంటారు, బుల్స్ కాదు బొఫెల్లోస్ ఉంటాయి. అన్న కొంచెం దారిచ్చండి. మంచి థ్యాంక్ యూ అన్న. రోడ్ చూసుకోవాలన్న ఫస్ట్, ఫోన్ తర్వాత. ఫోన్ మాట్లాడుతుండే కదా సార్. పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ కదా. నా MBA ఫైనల్ ఇయర్ ఇక్కడే రాశాను. ఐ మీన్ ఫైనల్ ఎగ్జామ్. మనోడ్లా
వాడు గోపురం పెట్టుకుని నిజంగా గ్రేట్ ఆడు. మెదక్ 56 అన్న, సారీ చినారం వచ్చి ఇంకా 7 కిలోమీటర్స్. చినారం ఇందాక 12 కిలోమీటర్స్ బ్యాక్ చూపెట్టింది, మళ్ళీ ఇక్కడ 7 కిలోమీటర్ ఇక్కడ నుంచి కూడా రూట్ చూపిస్తున్నది. బొంతపల్లి గుమ్మడిదల టోల్ ప్లాజా ఇది. గుమ్మడిదల టోల్ ప్లాజా ఇది. మనం కానీ కట్టాం. బైక్కి స్కూటీకి ప్లస్ పాయింట్ అంటే ఇదే గాయస్, నిజం చెప్తున్నా కదా. మనం ఇప్పుడు గుమ్మడిదల విలేజ్ ఎంటర్ అయిపోయాం కదా మనం. దాని నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఫారెస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. దగ్గరే మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి. కానీ ఈ రోడ్డు చాలా కేర్ఫుల్ ఉండాలి కదా, నిజం చెప్తాను. ఎందుకంటే నా కొడుకు ఎక్కడి నుంచి రాంగ్ రూట్ కొడతాడు, ఎక్కడి నుంచి టర్నింగ్ కొడితే ఎవ్వరికి తెలియదు. ఈడ ఎగ్జాంపుల్ తీసుకో, ఫాల్తూ వాడు ఫోన్ వాడుతున్నాడు డ్రైవింగ్లా. అగో 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 ఏం చేసుకోలేక అర్థం కాదు ఆయన. ఆల్రెడీ గైస్ మనం ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడే ఒక 2 minutes అయితే, 2 minutes కాదు, ఒక 5 seconds అంతే. ఇది నర్సాపూర్ వాచ్ టవర్ గైస్. ఇది వాచ్ టవర్ అయిపోతుంది. మంకీస్ కానీ ఫీడ్ చేయొద్దు గైస్ నిజంగా. యాజ్ ఏ హ్యూమానిటీగా మనం ఫీడ్ చేయాలి, కానీ ఏంటంటే రూల్స్ ఏం చెప్తానంటే మంకీస్ని, వైల్డ్ యానిమల్స్ని ఫీడ్ చేయొద్దానంట. ఎందుకంటే అవి ఫారెస్ట్ నుంచి వచ్చేసి రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీద వచ్చేసరికి ఎవరైనా వైల్డ్ మంకీస్ ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా రోడ్ క్రాస్ అయింది అనుకోండి, చూసుకోకుండా ఏదైనా కార్, సపోజ్ కార్ లేకపోతే లారీ డాష్ ఇచ్చింది అనుకోండి, అది బాగోదు నిజంగా చెప్పుకోవాలంటే. సో దానికోసము మనం వైల్డ్ యానిమల్స్కి ఫీడ్ చేయొద్దని అంటారు, సేఫ్టీ కోసం అంతే. అది సేఫ్టీ కన్సర్న్ కోసమే కదా యాక్చువల్లీ. కానీ అయినా మనం బీయింగ్ హ్యూమన్స్ మనం అవన్నీ రూల్స్ నెగ్లెక్ట్ చేసి మనం ఫీడ్ చేస్తాం యాక్చువల్లీ. ఇవ్వండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఇవన్నీ కొనుక్కుంటున్నారు కదా, ముందు ఉన్నది అక్కడ ఇస్తారు. అది గాయస్ ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు నెట్వర్క్ వస్తుంది ఫారెస్ట్లో కూడా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఇటు ఉంటుందా లేకపోతే ఇటు ఉంటుందా ఏం తెలియదు. ఇప్పుడు వరకు నేను మైక్ ఏం మాట్లాడను. ఇప్పుడు మీకు కాసేపు ఒక 5 నిమిషాల వరకు ఈ రోడ్ ఎంజాయ్ చేయండి సైలెన్స్ని. నేను బైక్ సౌండ్ కూడా మొత్తం మ్యూట్ చేసి వస్తాను కదా, చూడండి, మీరే ఎంజాయ్ చేయండి.
జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో బైక్ సౌండ్ ఒక్కటి, బైక్ అండ్ ఎయిర్ సౌండ్ ఒక్కటి తీసేస్తా. ఓకే, మిగతాని మీరే వినండి, నేనేం చెప్పను. సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం లెఫ్ట్. ముందుకు వెళ్ళిపోతాం. ఎవ్వరు ఉండొద్దు అక్కడ, మనమే ఉండాలి అనే పొజిషన్లోకి వచ్చేస్తాను నేను ఇప్పుడు. ఆల్ రైట్ గైస్, ఈ వీడియోకి ఇంత గైస్. మీకు వీడియో కాస్త అయినా నచ్చితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి గైస్. ఓకే, అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.